వెల్కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీమతి భారతీరెడ్డి నడిపే పత్రికలో ఈరోజు ఒక వార్తను చూద్దాం. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యల్లోనూ వికృత పోకడలకు బరితెగిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుంది. రాష్ట్రంలో డిఎస్పీల బదిలీ ప్రక్రియ ఇందుకు తాజా ఉదాహరణ. టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో 96 మంది డిఎస్పీలను గురువారం బదిలీ చేసింది. బదిలీ చేసిన 96 మంది జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలు 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో కనీసం ఒకరంటే ఒకరికి కూడా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటం విభ్రాంతి కలిగిస్తుంది. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా వేధించాలన్నది టీడీపీ విధానంగా చేసుకుంటుంది అని సుస్పష్టమవుతుంది. ఇది వార్త. వైఎస్ భారతి పత్రిక చిమ్మే విషం సమాజంలో వికృత పోకడలకు రాచబాట వేసింది. గతంలో ఇదే భారతి సాక్షి పత్రిక సాక్షి టీవీలో నాడు చంద్రబాబు పాలనలో 36 మంది డిఎస్పీలకు అక్రమంగా అన్యాయంగా ప్రమోషన్ కల్పించారని పెద్ద ఎత్తున ప్రచార దాడి చేశారు. చంద్రబాబుకు కులపిచ్చితో తన సామాజిక వర్గం వారికి మేలు చేయటానికి నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారు అని నానాయాగి చేశారు. అసలు విషయం ఏంటంటే కేవలం 3 డిఎస్పీలకు 36 మంది అని తప్పుడు ప్రచారం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇతర కమ్మ రాజకీయ నాయకులు ఎవ్వరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించిన దాఖలాలు లేవు. ఫలితంగా నాడు ప్రజలను నమ్మించగలిగారు. అనేక అబద్ధాల పునాదులపై ఒక్క ఛాన్స్ పేరుతో ఘన విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ 5 ఏళ్ల జగన్ రెడ్డి విధ్వంసక పాలనలో అనేక అమానవీయ అకృత్యాలు స్వయంగా జగన్ రెడ్డి పాల్పడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గం అంటే దేశద్రోహులు అన్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి స్వయంగా కులం పేరు పెట్టి నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ దగ్గర నుంచి డీజీపీ హోదా కలిగిన ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేసే చివరి రోజు వరకు ఎలా వేధించారో అందరూ చూశారు. ఐపీఎస్ అధికారి గీతాదేవి దగ్గర నుంచి సిఏఎస్ఐ స్థాయి అధికారుల వరకు వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. చివరకు కమ్మకుల వ్యాపారస్తులకు వేధింపులు తప్పలేదు. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన కొన్ని సంఘటనలు చెబుతాను. చార్టెడ్ అకౌంటెన్సీలో దేశంలోనే అగ్రస్థానం సాధించిన ఒక సీఏ ఒక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలుసుకుని ప్రభుత్వ శాఖల ఆడిట్ చేస్తాను, అవకాశం కల్పించండి అంటే ఆ అధికారి ఆడిట్ చేయటానికి మీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, కానీ మీ ఇంటి పేరు ముఖ్యమంత్రి జగన్ గారికి ఇష్టం ఉండదు అని బదులిచ్చారంట. గత టీడీపీ ప్రభుత్వంలో చెల్లించాల్సిన బిల్లులు సైతం కులం చూసి చెల్లించిన ప్రభుత్వం నాటి జగన్ ప్రభుత్వం. వికృత కాలకోట కులద్వేషం వ్యక్తిత్వ హననానికి అంతే లేకుండా పోయింది. దమన నీతి పాలన సాగింది. నిలువెల్లా విషం నింపుకుని రాష్ట్రాన్ని అధోగతి చేసింది. నిజం కాదా? వేల మందికి ఉపాధి కల్పించే అమర్రాజ్య కంపెనీని మేమే పొమ్మని పంపించేశామని ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల నిర్లజ్జగా బరితెగించి ప్రకటన చేయటాన్ని ఎలా చూడాలి? సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. దాన్ని ప్రజాపాలన అందామా? 50 ఏళ్ల పాటు రాజకీయ రెడ్ల చేతుల్లో అధికారం ఉంది. రాయలసీమకు వీళ్ళు వరగబెట్టిందేంటి? కోస్తా, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలకు తవ్వి తలకెత్తిందేమైనా ఉందా? కులాన్ని అడ్డం పెట్టుకుని రెడ్డి కులానికి వీళ్ళు చేసిన మేలేంటి? జగన్ ఏలుబడిలో జగన్ చుట్టూ ఉన్న ఆ 1000 మంది రెడ్లకు తప్ప రెడ్డి కులానికి ఈయన గారు చేసిన మేలు చెప్పగలరా? రెడ్డి కులానికి మేలు చేయకపోగా అంతులేని కీడు జగన్ ప్రభుత్వం చేసింది. కమ్మ కులాన్ని ద్వేషించటం, వేధించటం, రెడ్లను సంతృప్తిపరచడం కోసమే అనేలాగా వికృత మనస్తత్వంతో పాలన సాగింది. ఈ మోడల్లో ఒక్క రెడ్డి కుటుంబం బాగుపడిన పరిస్థితి ఉందా? ఈయన గారి ప్రభుత్వంలో పనులు చేసిన రెడ్లకు కూడా బిల్లులు చెల్లించకపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెడ్లు ఆస్తులు అమ్ముకున్నారు.
తరచూ జగన్ రెడ్డి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఉత్తముడు అని నిస్సిగ్గుగా వెరపు లేకుండా అలవోకొక అశుద్ధం మాట్లాడటం జగన్ నైజం. మాచర్ల ఒక చంబల్ లోయ. పిన్నెల్లి అరాచకాలకు భయపడి ఊళ్ళకు ఇళ్లకు తాళాలు వేసుకుని పరాయి పంచన బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 5 ఏళ్ల పాటు భయం నీడలో ఆ ప్రాంత ప్రజలు గడిపారు. ఆఖరికి మొన్న ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ బిందు మాధవ్ అనే ఒక నిప్పు కణికను పల్నాడు ఎస్పీగా నియమించింది. ఎన్నికల్లో పిన్నెల్లి హింస ఏ స్థాయిలో జరిగిందో మనం అందరం చూసాం. బిందు మాధవ్కు క్రింది స్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేశారు. కారణం, వారంతా పిన్నెల్లి నియమించుకున్న దళం. నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఎస్పీ బిందు మాధవ్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు. పైపెచ్చు అల్లర్లు జరిగే గ్రామాల్లో మాధవ్ బైండ్ ఓవర్ చేస్తుంటే వారిని వదిలిపెట్టు అని పోలీస్ సెట్లో చెప్పారంటే ఎంత బరితెగింపు. బిందు మాధవ్ చురుకైన అధికారి. అతని ట్రాక్ రికార్డు మచ్చలేనిది. అనేక రివార్డులు ఆయన సొంతం. కానీ నాటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మాధవ్ను సస్పెండ్ చేయించారు. జగన్ ఏలుబడిలో మాధవ్ కంటే జూనియర్స్కు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లు ఇచ్చి మాధవ్కు అప్రధాన్య పోస్టులకే పరిమితం చేశారు. అయినా కూడా ఆయన ఆ శాఖల్లో ప్రగతి చూపించారు. మరి మాధవ్ విషయం కారణం ఏంటి? మీరు అనుకునేది మాత్రం కాదు. బిందు మాధవ్ కమ్మకులం కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గం. మరైతే వేధింపులకు కారణం ఏంటి? బిందు మాధవ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మాధవ్ శ్రీమతి కమ్మ సామాజిక వర్గం. ఆమె ఒక ప్రముఖ సైంటిస్ట్. మన రాష్ట్రంలో కూడా ఉండరు, కేంద్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఈ వికృత ఆటవిక పాలనకు ఏ పేరు పెడదాం? పవన్ కళ్యాణ్పై ఆయన సామాజిక వర్గ వారితో బండబూతులు తిట్టించడం, వ్యక్తిగత దాడి చేయించడం మనం చూసాం. మాజీ మంత్రి పేర్ని నాని 4 అడుగులు ముందుకేసి మా కాపు నా కొడుకులు అనటం, అవును నేను జగన్ గారికి పాలేరుని అనటం మనం చూసాం. మొత్తానికి 5 ఏళ్ల జగన్ పాలన వ్యవస్థల విధ్వంసం కళ్ళారా చూశాం. ఆ పైన ఘనమైన ప్రజా తీర్పును చూశాం. మళ్ళీ జగన్ రాకాసి మొక వారి కరపత్రం, జగన్ శ్రీమతి భారతి నడిపే పత్రికలో అవే రోత రాతలు, అవే కుల వైషమ్యాలు. నిన్న మొత్తం 96 మంది డిఎస్పీలను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం. అందులో 54 మందికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఈ 5 ఏళ్ల సీమ పాలిగాడి వికృత పాలనలో అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. 54 మందిలో 15 మంది రెడ్డి కులస్తులు ఉన్నారంట. వారిని చంద్రబాబు పక్కన పెట్టారంట. రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు వేధించడానికి సిద్ధమయ్యారంట. ఇది సాక్షి కథనం. దీంట్లో మొదటి విషయం, అధికారుల్లో కులాలను చూడటం ఏంటి? 54 మందికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఆ 15 మంది ప్రస్తావన ఎందుకు? ఆ 54 మందిలో 15 మంది కాకుండా మిగతా 30 మంది ఎవరు? ఆలస్యం ఎందుకు? మరి వాళ్ళ కులపోళ్ళను కూడా రెచ్చగొట్టండి. మీరు పాలించేటప్పుడు మీకు పాలేర్లు కావాలి. అధికారం పోగొట్టుకున్నా కూడా ఆ పాలేర్లే అధికారులుగా కొనసాగాలని జగన్ పత్రిక కోరుకుంటుంది. నేటికి అనేక మంది నిజాయితీ పరులైన రెడ్డి సామాజిక వర్గం అధికారులు అనేక మంది కూటమి ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. గతంలో కులాన్ని చూసి చేసిన పాలన చూశాం. నేను అదే కులం ముసుగులో రెడ్లకు న్యాయం చేయటానికి నేడు బయలుదేరారు. నమ్మండి ప్లీజ్, రెడ్లకి న్యాయం చేస్తాడంట. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, రాజకీయ రెడ్లు వేరు, రెడ్డి కులం వేరు. రాజకీయ కమ్మలు వేరు, కమ్మ కులం వేరు. రాజకీయ నాయకులను మా కులం అని సంకలు గుద్దుకోకండి, వారందరిది రాజకీయ కులం. 50 ఏళ్ల రెడ్ల పాలనలో రెడ్డి కులం ఏం బాగుపడింది? టీడీపీ పాలనలో నాశనమైన కమ్మ వాళ్ళతో పోలిస్తే బాగుపడిన వారు అరడజనుకు మించి ఉండకపోవచ్చు. ప్రజలు ఆలోచించాల్సింది కులాలు కాదు, వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే పాలకుల కోసం ఆలోచన చేయాలి.